Good morning, Foodnetics. It's 5 a.m. in the morning. సో మోహిత్ని బయట కలిసిన తర్వాత ఎక్కడికి వెళ్తున్నామనేది చెప్తాను. ఇదిగోండి మోహిత్ దగ్గరకు వచ్చేసాం. హాయ్రా, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. హే ఫుడ్నెటిక్స్, ఈరోజు ఎక్కడికి పోతున్నాం? ఈ రోజు మనం ఒక సన్ రైజ్ పాయింట్ దగ్గరికి వెళ్తున్నాం. చాలా బ్యూటిఫుల్ ప్లేస్ అది. ఇక్కడ నుంచి మేము అక్కడికి వెళ్ళడానికి ఆల్మోస్ట్ ఒక 20 minutes పడుతుంది. ఇక్కడికి వచ్చేసినాం గైస్, సన్ రైజ్ పాయింట్. ఇక్కడ హిల్ టాప్ పైకి వచ్చేసినాం గైస్. ఇక్కడ ఒక ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంది, ఇంకొక పంచముఖ ఆంజనేయ స్వామి విగ్రహం ఉంది. అసలు చూడవచ్చు గైస్, ఇంక్రెడిబుల్ వ్యూ ఉంది. అసలు క్రేజీ, అసలుకి క్రేజీ. వీఆర్ వెయిటింగ్ ఫర్ ద సన్ రైజ్. కాకపోతే ఇక్కడ ఎక్కువ ఫాగ్ ఉన్నట్టుగా అనిపిస్తుంది. మనకు సన్ రైజ్ చూసే ఛాన్స్ ఉంటుందో లేదో. లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్. అసలు వ్యూ అయితే మీరు చూడొచ్చు. గైస్, ఇక్కడ యాక్చువల్గా ఫాగ్ వల్ల మనకి సన్ రైజ్ మనం సన్ రైజ్ స్టార్టింగ్ నుంచి చూడలేకపోయినాము. ఇప్పుడు మేము ఇక్కడ నుంచి ఏమనుకుంటున్నాం అంటే, లైక్ మాకు ఆల్రెడీ చాలా ఆకలి అవుతుంది, తినకుండా వచ్చినాము. సో మన ఇండియా మొత్తంలో మీకు ఒక హైదరాబాద్లో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే, ఇక్కడ నాన్ వెజ్ బ్రేక్ఫాస్ట్ అనేది చాలా ఫేమస్. జనరల్గా బ్రేక్ఫాస్ట్ అంటే మనం ఇడ్లీ, దోశ, ఉప్మా ఇట్లాంటివి తింటుంటాం కదా. నాన్ వెజ్ బ్రేక్ఫాస్ట్ అనేది హైదరాబాద్లో ఇట్స్ ఎ ట్రెడిషన్ అనమాట, లైక్ ట్రెడిషన్. సో మేము ఈరోజు మలక్పేట్ దగ్గర ఉన్న హోటల్ సోహెల్ వేవ్స్లో నాన్ వెజ్ బ్రేక్ఫాస్ట్ ట్రై చేయడానికి వెళ్తున్నాం. లెట్స్ గో. లైవ్ పాయ మనం చూడొచ్చు వీళ్ళు ఎట్లా ప్రిపేర్ చేస్తున్నారో. కింద మొత్తం బర్నింగ్ ఉంటుంది కోల్తోని. ఇది సూపు, పాయ సూపు. దీంట్లో మనకి ఇది మటన్ లెగ్ బోన్స్ అనేవి వీళ్ళు ఉంటాయి. ఇప్పుడు మనము ఇంటర్వ్యూ తీసుకోబోతున్నాము ఇక్కడ సోహెల్ होटल వాళ్ళ మేనేజర్ది. भाई कब से स्टार्ट करें आप? ये होटल कब से स्टार्ट हुआ पूरा? 25 ईयर 25 ईयर्स 25 ईयर्स से आप सुबह నాన్ వెజ్ బ్రేక్ఫాస్ట్ दे रहे हैं. 25 ईयर्स అండి. 25 ईयर्स నుంచి వీళ్ళు ఇక్కడ బ్రేక్ఫాస్ట్ ఇస్తున్నారు, నాన్ వెజ్ బ్రేక్ఫాస్ట్. ये क्या क्या आइटम्स रहते हैं आपके पास? सुबह ब्रेकफास्ट में पाया, जबान, नहारी और अपने खिचड़ी, खट्टा, खीमा, भाजी, गुर्दा, रोटी. ఇక్కడున్న ఐటమ్స్ అన్ని ట్రై చేసినాం మనము. అసలు అందరు ఇక్కడ ఎవరిని అడిగినా పాయ అసలు క్రేజీ అని చెప్తున్నారు. అసలు ఈయనని అడిగి కనుక్కుందాం. ये हैदराबाद की स्पेशल नहारी बोलते हैं इसको. नाश्ते में ब्रेकफास्ट में हमारे स्पेशल आइटम नहारी का रहता. लोग फजर की नमाज पढ़ के नहारी खाने आते हैं वहाँ पर. అయితే ఇక్కడ వీళ్ళ ట్రెడిషన్ అంట అండి ఇది. ఈ ట్రెడిషన్ ఏంటంటే, వీళ్ళు పొద్దున్నే నమాజ్ చేసి బ్రేక్ఫాస్ట్ చేయడానికి ఇక్కడికి వస్తారు. 5 గంటలు 5:30
5:30 5 o'clock 5:30 అంటే వెరీ ఎర్లీ మార్నింగ్ వీళ్ళు నమాజ్ చేసేసి ఇక్కడికి తినడానికి వస్తారు గైస్. చేసి ఎక్కడే వస్తారు అక్కడ వాళ్ళ గాడ్కి వర్షిప్ చేసేసి ఇక్కడికి వస్తారు. మీరు ఇక్కడ అంతా చూడొచ్చు. వీళ్ళ కిచెన్ ఇక్కడ తందూరి అవుతుంది ఇక్కడ మనది. అండ్ ఇక్కడ వర్క్ స్పేస్ చూడొచ్చు. మేము ఇక్కడికి వచ్చినాము, ఇక్కడ ఆర్డర్ చేసినాము ఇప్పుడు సోయల్ హోటల్లో నాన్ వెజ్ బ్రేక్ఫాస్ట్. మనకి ఇక్కడ పాయ ఆర్డర్ చేసినాము, ఇంకా కీమా, ఇది కిడ్నీస్, గోట్ కిడ్నీస్తో కర్రీ ఉంటుంది, దీన్ని బుర్జీ అంటారు. ఇది ఇచ్చారు, తందూరి రోటీ. ఇంకా ఇది వచ్చేసి మన స్పెషల్ కిచిడి విత్ అచార్, అంటే కిచిడి ఇంకా మ్యాంగో పికిల్, దీంతో మిర్చికా సాలను ఇంకా చిన్న కప్లో కీమా ప్రొవైడ్ చేస్తారు. ఇది వచ్చేసి మన పాయలో డిప్ చేసుకొని తినడానికి ఈ బ్రెడ్ ఉంటుంది, దీన్ని స్పెషల్ బ్రెడ్, దీన్ని సిర్మల్ అంటారు. సో లెట్స్ స్టార్ట్ గైస్. సో గాయస్, ఇప్పుడు మేము ఆల్రెడీ సోయల్లో ఉన్నాం, ఇన్ని ఐటమ్స్ ఆర్డర్ చేసాం. సో టేస్ట్ చేసి చెప్తాం ఇప్పుడు ఎలా ఉందో. దా స్టార్ట్. ఫస్ట్ పాయ టేస్ట్ చేస్తుంది. వావ్, ఎలా ఉంది? క్రేజీ బ్రో. అసలుకి మేము చాలా పాయస్ ట్రై చేసినాము, దిస్ ఈజ్ ద బెస్ట్ టిల్ నౌ. యాక్చువల్లీ సోయల్ హోటల్ ఈజ్ ఫేమస్ ఫర్ పాయ మెయిన్లీ. Heaven. Let me try this leg, dude. ఉంటా సిర్మల్. ఏం లేదంటే చిన్న చిన్న పీసెస్గా వేసుకొని సూప్లో. ఈ షిర్మల్ అనేది జస్ట్ ఒక బ్రెడ్, ఇది మొత్తం సూప్ ఫ్లేవర్స్ అన్నీ సోక్ చేసుకుంటుంది. సో మనకి మంచి బైట్స్ వస్తాయి. ఫుల్ సోప్. క్రేజీ ఉంది. Crazy guys. एक नंबर. మంచిది ముద్ద ఇలా కింద పడుతుందని భయం అవుతుంది. గోట్ లెగ్ అండి. ఎలా ఉంది? ఓకే, గోట్ లెగ్ ఎక్కడైనా సేమ్ ఉంటుంది కదా. కిచిడి.
తీసుకొని పెట్టు. ఈ గ్లాస్ తీసే ఇడికెళ్ళి ఫస్ట్. కీమా మిర్చి का सालन, అచార్ అంటే మ్యాంగో పికిల్. ఇదేంటి కిచిడీతోని మ్యాంగో పికిల్ అని అనుకుంటుర్రా? ఇట్స్ హైదరాబాద్ స్పెషల్. ద బ్లెండ్ ఆఫ్ ఫ్లేవర్స్ అనేది అట్లనే ఉంటుంది. కిచిడి, మిర్చి का सालन, and here's the keema, mutton keema, and that's the achar. అసలు ఆ కీమా ఫ్లేవర్, మిర్చికా సాలన్ ఫ్లేవర్, పికిల్ ఈజ్ ద హీరో. ఈ డిష్లో పికిల్ ఈజ్ ద హీరో. అసలుకి కాంబినేషన్ అనేది క్రేజీగా ఉంది. Even I'll give it a try. So అసలుకి okay, sir. అసలుకి come on. క్రేజీ. తందూరి రోటీ. అసలు ఆ సౌండ్ వినండి గైస్, ఎంత క్రిస్పీ ఉందో. టూ క్రంచీ. అండ్ హియర్ ఏంటిది ఇది? దీన్ని ఏమంటారు? ఇది బాజీ గుర్దా. గుర్దా అంటే కిడ్నీస్ గైస్, గోటు కిడ్నీస్ ఉంటాయి, దాంతో కర్రీ ఇస్తారు మనకి. సో గ్రీన్ కలర్. సో ఫస్ట్ పీస్ నేను ఎప్పుడు ట్రై చేయలేదు. వాడికి కిడ్నీస్ ఎట్లా ఉంటాయో తెలియదు. ఇదిగోండి. యాక్చువల్గా మటన్లో కిడ్నీస్ ఈజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ టేస్టింగ్ పార్ట్. ఫస్ట్ టైం చూడండి, ఐఎమ్ హ్యావింగ్ ఇట్. లివర్ ఉన్నట్టుంది అంతే. ఫస్ట్ బైట్. సూపర్ ఉంది. కర్రీ ఫ్లేవర్ అయితే అవసరం ఉంది. కిడ్నీ నేను ఎప్పుడు ట్రై చేయలేదు కాబట్టి లివర్లా ఉంది నాకైతే. బట్ ఈ ఫ్లేవర్ ఉంది, అదైతే అవసరం. చాలామంది ఫ్యాన్స్ ఉంటారు గుర్దాకి, తెలుసుకో. మా ఇంట్లో అయితే కాంపిటీషన్ ఉంటుంది లిటరల్లీ, గుర్దా నీకా నాకా అని. We are going to try keema, mutton keema. చాలా I'm going to have this first bite. మటన్ కీమా. యాక్చువల్గా దీంట్లో మీకు టమాటో ఫ్లేవర్ ఎక్కువ తెలుస్తుంది. కీమా అయితే నేను యావరేజ్గా ఉందని చెప్తాను. ఇట్స్ గుడ్. అంటే మామూలుగా మనం చేసుకునే కీమా కన్నా చాలా బాగుంది.
బట్ ఈ కిచిడి విత్ పికిల్, మిర్చికా సాలన్, బాజీ గుర్దా అనేవి ఇవి న్యూ ఫ్లేవర్స్. అసలు కంప్లీట్ నాన్ వెజ్ మీల్, హెవీ బ్రేక్ఫాస్ట్ ఇది. అసలుకి మార్నింగ్ ఇంత తింటే ఇంకంతే, రోజు ఇంత తిన్నా అంటే నా పని అయిపోతుంది. నేను రెండు కంబైన్ చేస్తున్నాను. ఆల్ మిక్స్ డీజే. బాజీ గుర్దా, మటన్ కీమా. కాక్టైల్ చేస్తుండు వీడి కర్రీస్ని. తీరిందా బాగానే ఉంది. అలానే ఉంటుంది. చల్తా బాజీ గుర్దాలో టూ మచ్ ఆఫ్ ఆయిల్ ఉందండి. అది ఆయిల్ కాదు బ్రో, మటన్ ఫ్యాట్ ఉంటుంది కదా, అది కరిగి కొంచెం అట్లా అవుతుంది. ఏం లేదండి, మొత్తం టోటల్ అయితే ఫినిష్ చేసేసాం. ఇక్కడ వెళ్ళొచ్చు. కిచిడి అయిపోయింది, రోటీ అయిపోయింది, ఎంటీ ప్లేట్స్. చాలా అంటే చాలా హెవీ మీల్, నాన్ వెజ్ కదా. అసలుకి నాకు వీడు హెవీ అంటున్నాడు మామూలుగా, నాకు హెవీ స్క్వేర్ కీమా, బాజీ గుర్దా, పాయా, అసలుకి ఇవన్నీ అన్నీ డిఫరెంట్, ఒక వెరైటీ ఫ్లేవర్ ఆఫ్ టేస్ట్ అనేది నేను ఇక్కడ చూసిన. అన్నిటికన్నీ ఏది తక్కువ లేదని చెప్పొచ్చు మనము, అన్నీ బాగున్నాయి. నీకు హీరో ఏందో చెప్పు ఈ అన్నిట్లో. నాకు రోటీ అండ్ కీమా. నాకైతే అసలుకి ఆ కిచిడి, ఆ పికిల్, ఆ మిర్చికా సాలన్ తీసుకొని ఒక బైట్ తీసుకుని ఉంటే అసలు అవుట్ ఆఫ్ ది వరల్డ్ ఉంది. కిడ్నీ నేను ఫస్ట్ టైం ట్రై చేశాను. లిటరల్లీ అది ఒక అంటే లైక్ ఆర్గానిక్ ఫ్లేవర్. ఆర్గానిక్ అంటే ఇంకా అది ఎలా చెప్పాలి, ఒక యానిమల్ టేస్ట్ లాగా అనిపిస్తుంది. సో నేను దాన్ని అస్సలు తినను, ఏదో మీకోసం తిన్నాను. రైట్, యాక్చువల్గా ఫస్ట్ టైం కాబట్టి వాడి కిడ్నీ అలా అనిపించింది, కానీ బాజీ గుర్దా ఇది ఆసమ్. ఇక్కడ చూడొచ్చు. నేనైతే కిడ్నీస్ అన్నీ తినేసిన. సో బేసిక్గా కిడ్నీస్కి కాంపిటీషన్ ఉంటుంది మా ఇంట్లో అయితే. బట్ దిస్ వాజ్ ఆసమ్. ఇది మన ఇక్కడ వర్క్ చేసే అన్నతో మాట్లాడుతున్నాను. इसका हर एक आइटम एक नंबर था. हर एक चीज़, मसाले हो, गोल्ड ड्राफ्ट, तेल और अपने जो है सो हर एक आइटम नंबर 1 पे रहता है यहाँ पे. और जो सो मसाले जो है ना पूरा एक नंबर रहता, आपको एक नंबर मिलेगा. और जो है ना असली घी में जो है सो बिरयानी बनाता ये. और जो है सो गोल्ड ड्राफ्ट तेल यूज़ करता. और जो है ना अपने पास जो है सो ये सूप है ना, इस सूप बाहर जो पाया सूप, एक नंबर सूप यहाँ पे मिलता आपको. कहीं हैदराबाद सिकंदराबाद में नहीं मिलेगा ऐसा सूप. మీరు ఎప్పుడైనా ఒకసారి మలక్పేట్ సైడ్ వస్తే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వెరైటీగా చేయాలనుకుంటే నాన్ వెజ్ బ్రేక్ఫాస్ట్ ట్రై చేయండి సోహెల్ హోటల్లో. అసలు पंचिम नंबर 1 ब्रेक नाश्ता, नंबर 1 बिरयानी, मटन बिरयानी, चिकन बिरयानी, तंदूरी चिकन, फ्राई चिकन, अफगानी चिकन, किसी चिकन, कढ़ाई चिकन, बटर चिकन, निगा फ्राई, मटन स्टिक, चिकन स्टिक, मंदी, खप्ता, शीप का, बोटी का, मलाई पाया, जबान जबड़ा. That's it for today, guys. This is the heaviest non-veg breakfast we have ever had. If you like the video, please like it, Share it subscribe it. and comment. This is Mohit Kumar And this is Sandy MSDN signing off.